మనం ఇప్పుడు సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సిమ్స్ అంటే మిట్టపల్లి సిద్దిపేట దగ్గర ఉన్నటువంటి సురభి ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాము. అయితే నేను బయలుదేరింది ఎక్కడి నుంచి అంటే నల్గొండ నవోదయ స్కూల్ నల్గొండ దగ్గర నుంచి నేను బయలుదేరాను. నల్గొండ నుంచి బయలుదేరుతూ ఉంటే రైట్ సైడ్ మనకి ఈ విధంగా ఒక బ్రిడ్జ్ వస్తుంది. నల్గొండ ఫ్లైఓవర్, ఇది నల్గొండ బ్రిడ్జ్. అయితే నల్గొండ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనం స్ట్రెయిట్గా లెఫ్ట్కి తిరిగి స్ట్రెయిట్గా వెళ్ళిపోతూ ఉండాలి. ఇలా వెళ్తే మనం ఎక్కడెక్కాలి అంటే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడెక్కాలి అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రోడ్ నెంబర్ 1లో ఎక్కాలి. మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నెంబర్ 1 ఎగ్జిట్లో ఎక్కినప్పుడు మనం దిగాల్సింది ఎక్కడ అంటే షామీర్పేట్ ఎగ్జిట్ నెంబర్ 7లో దిగాల. ఇలా దిగితే మనకి సిద్దిపేట్ కరీంనగర్ రూట్ వస్తుంది. ఆ రూట్లో బయలుదేరితే మనకు కరెక్ట్గా సిమ్స్కి వెళ్ళిపోతాము. అయితే ఇప్పుడు మేము బయలుదేరింది మార్నింగ్ 7:30కి మేము బయలుదేరాము. ఇక్కడ నుంచి మాకి వెళ్ళడానికైతే 2 గంటలన్నర 3 గంటలు అంటే పావుదక్క 3 గంటల వరకు 2 గంటల 45 నిమిషాలు పట్టింది మాకు ఇక్కడ నుంచి మార్నింగ్ వెళ్ళాం కాబట్టి. అదే మనం సిటీలో నుంచి వెళ్తే మనకి ఒక 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ తక్కువ అవుతుంది, కానీ చాలా ట్రాఫిక్ ఉంటుందని చెప్పి మేము ఔటర్ రింగ్ రోడ్ నుంచి బయలుదేరాము. మేము మా తమ్ముని బిడ్డ మేఘన యొక్క అడ్మిషన్ కోసం వెళ్తున్నాము. మేమందరం బ్రదర్స్ అందరం వెళ్తున్నాము. అలాగే వెళ్ళేటప్పుడు మీకు ఈ వీడియో కనుక చేసి మీకు పెడితే ఆ కాలేజ్ గురించి ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నాకు అనిపించి నేను ఈ వీడియో ప్రిపేర్ చేశాను. అయితే మనం అట్లా ఎగ్జిట్ నెంబర్ 7లో దిగి స్ట్రెయిట్గా కరీంనగర్ రూట్లో వెళ్తూ ఉంటే మనకు ఒక టోల్ గేట్ వస్తుంది. అంటే సిద్దిపేటకి దగ్గరగా వెళ్ళిన తర్వాత మనకు ఒక టోల్ గేట్ వస్తుంది. ఆ టోల్ గేట్ని దాటి మనం అలాగే స్ట్రెయిట్గా వెళ్తే మనకు ఫస్ట్ ఒక బ్రిడ్జ్ వస్తుందండి. మీకు నేను బ్రిడ్జ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ మనకు వరంగల్ ఇండికేషన్ వస్తుంది. అంటే రైట్ సైడ్ మనం వెళ్తున్న దానికి రైట్ సైడ్ వరంగల్ ఉంటుంది అని చెప్పి ఒక ఇండికేటర్ వస్తుంది. బ్రిడ్జ్ దిగిన తర్వాత బ్రిడ్జ్ దిగగానే మనకి ఇండికేటర్ వస్తుంది. అంటే ఈ బ్రిడ్జ్ దిగగానే మనం రైట్కి మరలాల్సి ఉంటుంది. రైట్కి మరలితే మనం మిట్టపల్లి రోడ్, ఇది ఎట్లుంటుందంటే సిద్దిపేటకి 7 కిలోమీటర్స్ బిఫోర్, హైదరాబాద్ నుంచి వెళ్తా ఉంటే సిద్దిపేటకి 7 కిలోమీటర్స్ బిఫోర్ రైట్ టర్న్ ఉంటుందండి. అది వరంగల్ రూటు. మీకు ఇప్పుడు ఒక ఇండికేటర్ కూడా వస్తుంది, నేను చూపిస్తాను. వరంగల్ అనే బోర్డు ఉంది కదా, ఆ సైడ్ మరలాలి. మనం స్ట్రేట్గా వెళ్తే కరీంనగర్ వెళ్ళిపోతాం. అలా కాకుండా మనం రైట్ సైడ్ మరితే వరంగల్ వెళ్ళిపోతాం. వరంగల్ రూట్ అది. అక్కడ నుంచి మనకి ఈ క్రాస్ రోడ్ నుంచి 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఎప్పుడైతే మనం రైట్కి టర్న్ అయ్యి స్ట్రేట్గా వెళ్తూ ఉంటామో అక్కడ నుంచి 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 7 కిలోమీటర్స్ లోపల మనకి ముఖ్యంగా వచ్చి ఒక రైల్వే గేట్ వస్తుందండి. నేను చూపిస్తాను మీకు. రైల్వే ట్రాక్ అంటే రైల్వే క్రాసింగ్ వస్తుంది. ఈ రైల్వే క్రాసింగ్ దాటగిన తర్వాత ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది మనము వెళ్ళాల్సిన ప్లేస్. రైల్వే క్రాసింగ్ ఉంటుంది. రైల్వే క్రాసింగ్ అనేది సిద్దిపేట మిట్టపల్లి. మీరు చూడండి, మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది సిద్దిపేట మిట్టపల్లి. ఈ రైల్వే క్రాసింగ్ అండి ఇది. ఈ రైల్వే క్రాసింగ్ దాటిన తర్వాత మనకి ఒక 5 కిలోమీటర్స్ లోపలనే మొత్తం మన కాలేజ్ ఉంటుంది. ఇది సిమ్స్. మనం ఇక్కడికి వెళ్ళి ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వాలా. మీకు నేను ఇండికేటర్స్ కూడా పెట్టాను. అయితే ఈ లెఫ్ట్ సైడ్ సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అంటే సురభి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బోర్డు ఉంటుంది. అంటే మనకి ఇన్స్టిట్యూట్ బోర్డు ఎక్కడ కనిపించదు, కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కనిపిస్తుంది. అంటే ఈ హాస్పిటల్కి అఫిలియేటెడ్గానే మనకు కాలేజ్ ఉంటుంది. అయితే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి మళ్ళీ లెఫ్ట్కి కాలేజ్ యొక్క మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఉంటుంది. మెయిన్ గేట్ ఎంట్రన్స్ అనేది సురభి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బోర్డు చూసాం కదా, ఆ దానిలోకి ఎంటర్ అవ్వాలా. మనం ఎప్పుడైతే సురభి మల్టీ స్పెషాలిటీ బోర్డులో హాస్పిటల్ గేట్లోకి ఎంటర్ అవుతామో మనకి రైట్ సైడ్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడిగితే కనుక మనకి కాలేజ్ ఎక్కడుందని చెప్తారు. అంటే ఇది హాస్పిటల్ అండి. ఇది మనం చూస్తున్నది ఏదైతే ఉందో అది హాస్పిటల్. అక్కడ నుంచి మనం దాని బ్యాక్ సైడ్ కాలేజీ ఉంటుంది అనమాట. ఈ హాస్పిటల్కి కాలేజీ బ్యాక్ సైడ్ ఉంటుంది. అయితే మేము అక్కడ గార్డ్ని అడిగితే మీరు బ్యాక్ సైడ్ వెళ్ళండి, స్ట్రేట్గా వెళ్ళి లెఫ్ట్ వెళ్ళి బ్యాక్ సైడ్ వెళ్ళండి అని చెప్పాడు. మేము అలాగే బయలుదేరాము. అక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్ళిన తర్వాత మాకు రైట్ సైడ్ టర్న్ అయిన తర్వాత ఇది హాస్పిటల్ నుంచి రైట్ సైడ్ టర్న్ అయిన తర్వాత మాకు కాలేజ్ కనిపించింది. అయితే మేము మధ్యాహ్నము 12 అయిందండి మాకు వెళ్ళే వరకు. అంటే 11:30 అయింది. మధ్యలో మేము టిఫిన్ చేయడం వల్ల కొంచెం లేట్ అయింది. కానీ ట్రావెలింగ్ టైం మాత్రం 3 గంటలు, 2 గంటల 45 నిమిషాల నుంచి 3 గంటలండి. అయితే మీకు కాలేజ్ కనిపిస్తుంది చూడండి, అది ఆ వైట్ కలర్ బిల్డింగ్ అంతా కాలేజ్. అయితే దానికి రైట్ సైడ్లో మనకు ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది, అది హాస్టల్ అండి.
నేను మళ్ళీ చెప్తాను హాస్టల్ గురించి. ఇది మన కాలేజీలోకి వెళ్ళి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉంటుంది. ఈ బ్లాక్లోకి ఎంటర్ అయిన తర్వాత మనము అన్ని సర్టిఫికేట్స్ ఇవ్వడం, వాళ్ళు చెక్ లిస్ట్ ఇస్తారు. ఆ చెక్ లిస్ట్ అంతా మనము చెక్ చేసుకొని మనం సర్టిఫికేట్స్ అన్నీ, మన అడ్మిషన్ కార్డు కానివ్వండి, నీట్ యొక్క ర్యాంక్ కార్డు కానివ్వండి, ఇవన్నీ ఇచ్చేసాలా. ఇచ్చేసిన తర్వాత మనకు ఫీజు చెప్తారు. ఫీజు వచ్చేసి 60,000 రూపాయలు అడ్మిషన్ ఫీజు, 80,000 రూపాయలు కాషన్ డిపాజిట్. ఈ రెండు మనం కట్టేసిన తర్వాత మనం అట్లనే అక్కడ అడ్మిషన్ అయిపోయిన తర్వాత మేము కాలేజ్ చూద్దామని బయలుదేరాము. ఇది అయితే మనకి లైబ్రరీ అండి, అక్కడ లైబ్రరీ ఉంది. లైబ్రరీ కూడా చాలా బాగుంది, బుక్స్ కూడా చాలా ఉన్నాయి. లైబ్రరీలో కామ్గా సీట్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ నుంచి మేము ల్యాబ్ చూద్దామని చెప్పి బయలుదేరాము. ల్యాబ్లో వచ్చేసి మనకి బాగా అంటే ఇక్కడ ఇంకొక నేను చెప్పేది ఏంటంటే, ఈ ల్యాబ్లో మేము మెడికల్ కాలేజీ ల్యాబ్ ఎప్పుడు చూడలేదు కాబట్టి ఈ మెడికల్ కాలేజీ ల్యాబ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. అంటే మన బాడీలోని ఒక్కొక్క పార్ట్, అంటే ప్రతి పార్ట్, లివర్, స్ప్లీన్, కిడ్నీ, ఇట్లా ప్రతి పార్ట్ని వీళ్ళు తీసి దాన్ని స్పెసిమెన్ చేసి పెట్టారండి. ఎప్పుడైతే ఆ స్పెసిమెన్ చూసామో లోని పార్ట్స్ ఇలా ఉంటాయా అంటే, ఇక్కడ నేను ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక 14 వీక్స్ ఫీటస్ అండ్ 6 వీక్స్ ఫీటస్ అటండి. వాళ్ళు చెప్పారు 6 వీక్ అంటే 6 వారాల ఫీటస్ యొక్క స్పెసిమెన్ అది. అలా ఉంది. ప్రతి ఒక్క పార్ట్, అంటే నేను ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్క పార్ట్, లివర్, కిడ్నీ, స్ప్లీన్, కళ్ళు, అన్నీ, టంగ్, నోసు, ఇలా ప్రతి పార్ట్ని వాళ్ళు స్పెసిమెన్ చేసి పెట్టారండి ఇక్కడ. అంటే మెడికల్ స్టూడెంట్స్ అనేది ప్రతి ఒక్క పార్ట్ గురించి వాళ్ళు క్షుణ్ణంగా తెలుసుకుంటే కానీ వాళ్ళ యొక్క నాలెడ్జ్ డెవలప్ అవ్వదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పార్ట్ని వీళ్ళు స్పెసిమెన్ చేశారు. ఆ స్పెసిమెన్ చూస్తూ మనకి ఇవి కళ్ళండి, ఇవి కళ్ళ యొక్క స్పెసిమెన్ అది. అట్లా ప్రతి ఒక్క పార్ట్ని వాళ్ళు స్పెసిమెన్ చేసి పెట్టారు. అది మాకు చాలా బాగా అనిపించింది. ఎప్పుడైతే ఆ స్పెసిమెన్ చూసామో మాకు కొత్త అనుభూతి కలిగింది. అక్కడ నుంచి మేము కొంచెం ముందుకెళ్తే మన బాడీలోని బోన్స్ని మొత్తం డ్రై చేసి అక్కడ ఒక గంపలో, అంటే ఒక ట్రేలో పోసి పెట్టారు. మేము చూసి చాలా ఆశ్చర్యానికి గురయ్యాము. అసలు ఆ ట్రేలో ఆ ఎముకలు ఏంటి, మనం ఎప్పుడో కానీ ఇట్లాంటి సీన్ చూడము. అసలు ఎముకలు చూడడం అనేది అసలు ఎక్కడ జరగదు, చాలా రేర్. కానీ ఇక్కడ చూస్తే మొత్తం కుప్పలుగా ఎముకలు, పుర్రెలు, తర్వాత ప్రతి ఎముక యొక్క పార్ట్ మీరు చూడండి, మీకు కనిపిస్తూ ఉంది. ప్రతి ఎముకను డబ్బల్లో వేసి పెట్టారు. అంటే ఏదో స్టోరేజ్లో ఏదో పెట్టుకున్నట్టుగా డబ్బల్లో ఎముకలన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నారు. అలా చాలా బాగా అనిపించింది. అయితే మేము చూసింది మాత్రం మాకు చాలా బాగా అనిపించింది. అక్కడ నుంచి మేము ఒక హాల్ ఎట్లుంది, లెక్చరర్ హాల్ ఎట్లుందని చూడడానికి బయలుదేరాము. అయితే లెక్చరర్ హాల్ కూడా చాలా బాగుంది. అక్కడ స్టూడెంట్స్ కూడా చదువుకుంటున్నారు. అంటే మన సీనియర్ స్టూడెంట్స్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళు పీజీ వాళ్ళు కావచ్చు, మాకు తెలియదు. అయితే ఈ కాలేజీలో పీజీ కూడా వచ్చిందండి. రీసెంట్గానే ఒక 5 డిపార్ట్మెంట్స్ 6 డిపార్ట్మెంట్స్ పీజీ వచ్చింది. అయితే అక్కడ నుంచి మేము అనాటమీ డిపార్ట్మెంట్కి వెళ్ళాము. అనాటమీ అంటే డిసెక్షన్ జరిగే రూమ్కి వెళ్ళాము. అక్కడ వీళ్ళు చూడండి ఒక అద్భుతం చూశారు. ఒక ఎముకల అంటే స్కెలిటన్తో వెల్కమ్ చెప్పినట్టుగా వాళ్ళు స్కెలిటన్ చేతికి పూలు ఇచ్చి వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పిస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ని వాళ్ళు అట్లా ఎక్స్పోజ్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఆ స్కెలిటన్కి కూడా స్పెట్స్ పెట్టారు. ఆ స్పెట్స్ పెట్టడం వల్ల ఏంది అంటే చాలా డిఫరెంట్గా ఉందండి. ఎందుకంటే స్కెలిటన్కి వచ్చిన వాళ్ళు కరెక్ట్గా కనిపించడానికి అని చెప్పి స్పెట్స్ పెట్టారు. చాలా బాగా అనిపించింది. వాళ్ళు అంటే ఆ డిపార్ట్మెంట్ని వాళ్ళు అట్లా ఎక్స్పోజ్ చేశారు, ఆ డిపార్ట్మెంట్ని వాళ్ళు అట్లా ఇండికేట్ చేశారు. చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్ అంతా ఆ స్కెలిటన్ తర్వాత ఆ డెడ్ బాడీస్తోనే కాబట్టి అది అక్కడ నుంచి చేసిన తర్వాత మేము అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మెయిన్ హాల్లో వివేకానంద సూక్తులది ఒక బోర్డు కనిపించింది. తర్వాత కాలేజ్ అండి, ఇది కాలేజ్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అవగానే కనిపించే మనకు పార్ట్. బయటకు వచ్చిన తర్వాత ఇది కాలేజ్ యొక్క మెయిన్ గేట్ కొంచెం వెనక్కి వచ్చి చూస్తే మనకు కాలేజ్ అనేది కనిపిస్తుంది. ఈ కాలేజ్ వచ్చేసి 3 ఫ్లోర్స్లో ఉంది. అయితే ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, తర్వాత అనటమీ ల్యాబ్, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో క్లాసెస్ ఉన్నాయట. తర్వాత సెకండ్ ఫ్లోర్లో కూడా క్లాసెస్ ఉన్నాయి. అంటే పీజీ యూజీ 2 ఉన్నాయి కాబట్టి అందరికీ సరిపడే క్లాసెస్ ఇక్కడ ఉన్నాయండి. అయితే కాలేజీ మనం అక్కడ నుంచి మేము హాస్పిటల్ అంటే దీనికి సంబంధించినటువంటి హాస్పిటల్ చూద్దామని చెప్పి బయలుదేరాము. ఎందుకంటే హాస్పిటల్లో పేషెంట్స్ కనుక చాలా ఎక్కువ మంది ఉంటే కానీ
మరి స్టూడెంట్స్ బాగా నేర్చుకోవడానికి వీలవుతుంది. ఒకసారి హాస్పిటల్ చూద్దాం ఎలా ఉంది ఏంది, అసలు పేషెంట్స్ ఎలా ఉన్నారు, ఇన్ పేషెంట్స్ ఎలా ఉన్నారు, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని చూద్దామని చెప్పి మేము బయలుదేరాము. అయితే అక్కడ నుంచి అంటే కాలేజీ క్యాంపస్లు మొత్తంలోనే, అంటే కాలేజ్ క్యాంపస్లు మొత్తంలోనే హాస్టల్స్ అన్నీ ఉన్నాయి. అయితే లోనికి ఎంటర్ అయిన తర్వాత హాస్పిటల్లో బాగా అంటే స్టూడెంట్స్ ప్లస్ పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. బెడ్స్ కూడా చాలా ఉన్నాయి, అన్ని బెడ్స్ ఫుల్లే ఉన్నాయి. అక్కడ నుంచి అంటే ఇంకో విషయం ఏంటంటే ఈ కాలేజ్ క్యాంపస్ ప్లస్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, కాలేజు, హాస్పిటల్, ఈ 4 ఒకే క్యాంపస్లో ఉన్నాయి. ఇలా ఉండడం వల్ల ఏంటి అంటే ఎక్కువ టైము వాళ్ళు చదువు మీద కేటాయించడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయని నాకు అనిపించింది. అయితే అక్కడ నుంచి ఇంకా లోనికి వెళ్తూ ఉంటే హాస్పిటల్ చాలా పెద్దగా ఉంది చూడ్డానికి. లోనికి వెళ్ళి మేము అన్ని డిపార్ట్మెంట్స్ని కలిపి చూస్తున్నాము. అయితే ఇక్కడ అడ్మిషన్ బ్లాక్ ఉంది. అడ్మిషన్ బ్లాక్ లోపల ఏంది అంటే పేషెంట్స్ రాగానే అక్కడికి వెళ్ళి వాళ్ళు నేమ్ ఎంట్రీ చేసుకుంటే వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్ చూడాలి అంటే ఎవరికి పంపించాలా అనేది వాళ్ళు చెప్తున్నారు. అక్కడ నుంచి వాళ్ళు పేషెంట్స్ ఆ డిపార్ట్మెంట్కి, ఇందులో గైనకాలజీ డిపార్ట్మెంటు, పీడియాట్రిక్ డిపార్ట్మెంటు, తర్వాత ఆర్థోపెడిక్ డిపార్ట్మెంటు, తర్వాత ఇంకా చాలా డిపార్ట్మెంట్స్, అంటే అన్ని రకాల జనరల్ డిపార్ట్మెంట్, జనరల్ డిపార్ట్మెంటు, ఇట్లా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ ప్రతి డిపార్ట్మెంట్ అంటే పేషెంట్ యొక్క కండిషన్ బట్టి వాళ్ళని ఎవరు చూడాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసి పంపిస్తున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ అంటే పీజీ స్టూడెంట్స్, యూజీ స్టూడెంట్స్ కూడా బాగా హాస్పిటల్లో ఇన్వాల్వ్గా వర్క్ చేసి వాళ్ళు బాగా నేర్చుకుంటున్నారు అనిపించింది. అయితే ఈ హాస్పిటల్ నుంచి మేము అక్కడ లోనికి డిపార్ట్మెంట్ అయితే ఇక్కడ ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే టెస్ట్లు ఏదైనా అవసరం ఉంటే టెస్టులు రాయడము, పక్కన ఫార్మసీ ఉంది, మీకు రైట్ సైడ్లో ఫార్మసీ కనిపిస్తుంది, అక్కడ మెడిసిన్స్ ఏదైనా అవసరం ఉంటే రాస్తే మెడిసిన్ తీసుకోవడము ఇలా చేస్తున్నారు. అయితే పేషెంట్స్ కూడా చాలా ఎక్కువగా మందే ఉన్నారు. ఇలా పేషెంట్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల ఉపయోగం ఏంటి అంటే డాక్టర్లందరికీ సఫిషియెంట్గా నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే అన్ని రకాల డిజార్డర్స్, ఏ డిజార్డర్ వచ్చింది వాళ్ళకి, అంటే పేషెంట్స్ తక్కువ ఉన్నారనుకోండి, వచ్చిన పేషెంట్స్తోనే అందరు స్టూడెంట్స్ ఒక్క పేషెంట్ పైనే నేర్చుకోవడం అవుతుంది. కానీ ఇక్కడ పేషెంట్స్ చాలామంది ఉన్నారు కాబట్టి అన్ని రకాల డిజార్డర్స్ గురించి వీళ్ళు విరివిగా చాలా నాలెడ్జ్ని గెయిన్ చేస్తారని నాకు అనిపించింది. అయితే ల్యాబ్ మనం ఏం చేస్తామంటే అది అయిన తర్వాత వీళ్ళు డాక్టర్లు రాసిచ్చినటువంటి చీటీలలో ల్యాబ్ టెస్ట్లు ఏవైనా ఉంటే ఆ ల్యాబ్కి పంపిస్తున్నారు. అయితే మేము అది కూడా చూద్దామని చెప్పి మేము వచ్చాము. అయితే ఎక్కడి నుంచి లోనికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి ఒకటి పెద్ద హాల్ కనిపించింది, అంటే ఇన్పేషెంట్ డిపార్ట్మెంట్ కనిపించింది. ఇన్పేషెంట్ డిపార్ట్మెంట్ తర్వాత ఇంకా లోనికి వస్తూ ఉంటే ల్యాబ్ కనిపించిందండి. ఈ ల్యాబ్ దగ్గర అన్ని టెస్టులు చేస్తున్నారు, ప్యాథలాజికల్ ల్యాబ్ అంటారు. ప్యాథలాజికల్ ల్యాబ్ లోపల మొత్తం బ్లడ్ టెస్ట్లు అవనివ్వండి, యూరిన్ టెస్ట్లు అవనివ్వండి, స్కాన్స్ అవనివ్వండి, తర్వాత ఇంకా చాలా రకాల టెస్టులు, అంటే వాళ్ళకి అవసరమైన టెస్టులు, ఆర్థో టెస్టులు కానివ్వండి, అవన్నీ చేస్తున్నారు. ఈ టెస్టులన్నీ చేసిన తర్వాత ఈ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లం ఏముంది అన్న దాన్ని బట్టి వాళ్ళు మెడిసిన్స్ రాస్తారు. అలాగా ప్రతి ల్యాబ్ టెస్టులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము ఇక్కడ చూసాము. ల్యాబ్ టెస్టులు అన్నీ చూసిన తర్వాత చాలా అంటే పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆ స్టూడెంట్స్కి బాగా ఉపయోగకరంగా ఉంటుంది అని మాకు హాస్పిటల్ అనిపించింది. మేమైతే మా అమ్మాయిని జాయిన్ చేసాము. అక్కడ నుంచి మనకి మా బయటకు వచ్చిన తర్వాత అక్కడ చూస్తాము, అంటే హాస్పిటల్లోనే ఇంకా ముందుకు వచ్చేసాము. తర్వాత బ్లాక్ బి అని చూపించారు, గైనకాలజీ డిపార్ట్మెంట్ అంట. మధ్యలో అంటే ఎంటర్ అవ్వగానే మీకు ఒక గణేశుని ప్రతిమ కనిపిస్తుంది. గణేశుని ప్రతిమ పక్కనే ఫార్మసీ, గణేశుని ప్రతిమ పక్కన ఫార్మసీ ఉంటుంది, ఫార్మసీ పక్కన. అయితే మేము ఇక అయిన తర్వాత మాకు ఆకలేస్తే మేము ఇక్కడే ఉన్నటువంటి మెస్కి వెళ్ళాము. మెస్కి వెళ్ళి బాగా ఫుడ్ని ఎంజాయ్ చేసాము మేము. చాలా బాగుంది మెస్. నేను మెస్ పేరు కూడా మీకు ఇండికేట్ చేస్తాను. మెస్లో మనకి వెజ్, నాన్ వెజ్ 2 రకాలుగా ఉంది. చాలా బాగుంది. టేస్ట్ అయితే మాకు చాలా బాగా అనిపించింది. సూర్యతేజ మెస్ పేరు వచ్చేసి సూర్యతేజ మెస్, బస్టాండ్కి దగ్గరగా ఉంటుంది. మీకు చాలా బాగుంది ఫుడ్. మీరు కనుక అడ్మిషన్ అయిన తర్వాత మీకు ఆకలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. టేస్ట్ని మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు, ప్లస్ టేస్ట్ని మీరు తప్పకుండా సాటిస్ఫై అవుతారని నాకు